హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి విహాన్సాయి వ్లాగ్. ఈరోజు అయితే పన్నీర్ కర్రీ చేస్తున్నాను. ఇంకా దీనికి అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే చూపించడం లేదు. ఇంకా నేను ముందుగానే ప్యాన్ పెట్టేశాను. ఆల్రెడీ పన్నీర్ని ఆయిల్ కొంచెం పసుపు వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా టమాటా ఆనియన్ పేస్ట్ కూడా, ఇంకా మసాలా పేస్ట్ కూడా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా ప్యాన్ వేడి చేసి ఆయిల్ వేసి ఇంకా దాంట్లో పోపు గింజలు, కల్లుమాకు, ఇంకా బగారాకు, కొంచెం ఎండుమిర్చిని యాడ్ చేశాను. అవి ఫ్రై అవ్వగానే ఆనియన్ పేస్ట్ని, టమాటో మిక్స్ పేస్ట్ను వేసి పచ్చివాసన పోయే వరకు కలుపుకొని ఇంకా ఒక 1.5 స్పూన్ పసుపును కూడా యాడ్ చేసేసానండి. ఇలా ఆయిల్ చేసి కొద్దిసేపు అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసేసుకున్నాక మనము ఇంకా కారం, కొంచెం కర్డ్, కొంచెం కొబ్బరి పౌడర్ ఇవన్నీ మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేశానండి. ఇదే పేస్ట్లో కొన్ని స్పైసెస్ కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇంకే ఆ క్లిప్ అయితే పెట్టట్లేదు. ఇంకా దాన్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం స్మెల్ పోయే వరకు ఫ్రై చేస్తూ ఉండాలండి. ఇది లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 to 6 minutes కుక్ చేస్తే కుక్ అవుతుంది. ఇలా కుక్ అవ్వగానే ఒక 2 మిర్చిని, మీడియం సైజ్ మిర్చిని తీసుకొని మధ్యలోకి కట్ చేసి వేసుకున్నాను. అది వేసుకున్న తర్వాత ఇంకా మనం సరిపడని వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి. నేను స్మాల్ గ్లాస్తో 2 గ్లాస్ వాటర్ యాడ్ చేసేసాను. ఇంకా నేను ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా యాడ్ చేసి కలుపుకొని బాగా మూత పెట్టాలండి. ఇలా ఒక మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 to 12 minutes అలా కుక్ చేసుకున్న తర్వాత కర్రీ రెడీ అయిపోతుందండి. ఇలా రెడీ అవ్వగానే పైనుండి కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడం అండి. ఎంతో రుచికరమైన పన్నీర్ కర్రీ చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. మీరు ఇంతకుముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఇది చాలా సింపుల్గా రెడీ అయ్యే రెసిపీ అండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.